రియల్ ఎస్టేట్ యాడ్స్ అని గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే మనకు పింట్రెస్ట్లో నంబర్ ఆఫ్ pinterest.com. సో పింట్రెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులో కూడా సో లాట్ ఆఫ్ రిఫరెన్స్ ఇమేజెస్ అని ఉంటాయి మనకు. ఇందులో నుంచి మీరు ఓన్గా ప్రతిదీ డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అనేది ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ యాడ్స్ సర్చ్ pinterest.com. సో ఇందులో అన్ని క్రియేటివ్ ఇమేజెస్ అనేది ఉంటారు. సో వీటిలో నుంచి కూడా మీరు డిజైన్ చేయగలగాలి. సో జస్ట్ ఏదైనా ఒక ఇమేజ్ని శాంపిల్స్ లాగా తీసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఒక 3 బాక్స్ షేప్స్ అనేది అండ్ కలర్ గ్రేడింగ్. సో ఇవి రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తుంటాం మనం. సో బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ టెంప్లెట్స్ అనేది చూజ్ చేస్తుంటాం. సో ఈ డిజైన్ మనం క్రియేట్ చేద్దాం. సో ప్రతి ఒక 4 or 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో సేమ్ దీన్నే కాపీ చేయకుండా సో న్యూ ఫైల్. సో సైజ్ ఏం చెప్పుకున్నాం మనం ఎస్టర్డే క్లాస్లో 1080 into 1080 into 1080 resolution 150 color mode RGB. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ మనకు షేప్ టూల్స్ లో ఆప్షన్స్ అని ఉంటారు. సో ఇలాంటి షేప్స్ సర్కిల్ షేప్స్ ఉంటాయి, కొన్నిసార్లు డిఫరెంట్ సర్కిల్ షేప్స్ అండ్ కొన్ని కర్వ్ షేప్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఉన్న వాటి కూడా కొన్ని డిజైన్ చేద్దాం. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇది రిఫరెన్స్ ఇమేజ్. సో సేవ్ యాజ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ కొన్ని ఏదైనా ఒక కలర్ని మనం అప్లై అనేది చేయాలి. సో బ్యాక్గ్రౌండ్లో సో ఫస్ట్ ఓన్లీ వైట్ కలర్ ఉంది కదా, సో చూస్ ఎనీ కలర్. సో బ్లూ RGB కలర్స్లో రెడ్ అనేది మెరూన్ కలర్స్ అప్లై చేశారు కదా, సో వెరీ డిఫరెంట్ కలర్స్ అనేది అప్లై చేద్దాం. సో ఎనీ కలర్ డాట్లో సో ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్స్లో ఏదైనా కలర్ చూస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ ఉన్న షేప్ కలర్స్ అనేది సో ఇవన్నీ షేప్స్. ఒక్కో దాంట్లో ఒక డిఫరెంట్ షేప్ ఉంది. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది అండ్ సర్కిల్ షేప్స్ అండ్ కొన్ని కర్వ్ షేప్స్ ఉన్నాయి. ఇలాంటి కర్వ్ షేప్స్ కూడా ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ షేప్ టూల్స్ లోకి వెళ్తే మనకు రైట్ క్లిక్ చేసేసుకుంటే సబ్ టూల్స్ లో రెక్టాంగిల్ ఉంది అండ్ ఎలిప్స్ టూల్ ఉంది అండ్ ట్రయాంగిల్ ఉంది అండ్ పాలిగాన్ టూల్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న షేప్ ఏంటి? పాలిగాన్ షేప్స్. సో కొన్నిట్లలో మనకు సో ఇందులో కూడా పాలిగాన్ షేప్స్, కొన్నిట్లో రెక్టాంగిల్ ఒక బాక్స్ ని డ్రా చేసుకొని సో డిఫరెంట్ టైప్స్ లోకి మూవ్మెంట్ అనేది చేస్తారు. సో ఇందులో ప్రతి దాంట్లో ఇలానే ఉంది. ఇవన్నీ సర్కిల్ షేప్స్. సర్కిల్ షేప్స్ మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తుంటే మనం పాలిగాన్ అనేది సో ఇలా పర్ఫెక్ట్ గా డ్రా అనేది అవుతుంటాం. సో నార్మల్గా అయితే ఇలా జిగ్ జాగ్ గా డ్రా అవుతుంది. షిఫ్ట్ అవుట్ చేసుకుంటే సో ఫిక్స్డ్ విడ్త్ లో సో హైట్ అండ్ విడ్త్ కూడా మనకు ఫిక్స్డ్ విడ్త్ లో డ్రా అవుతుంటాం. జస్ట్ డ్రా అండ్ డిఫాల్ట్ గా ఏదో ఒక కలర్ అనేది అప్లై చేసుకోండి. వైట్ ఆర్ బ్లాక్ కలర్. చూస్ వైట్ కలర్ అండ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఉన్న షేప్ కూడా కలర్ అనేది ఫిల్ అయిపోయింది. సో డిఫరెన్స్ ఇమేజెస్ ని సో డైరెక్ట్ గా సో స్టార్టింగ్ లో మనం ఓన్ గా సో ఎవరికి ఐడియా థాట్ అనేది ఇలా డిజైన్ చేయాలని ఎవరికి ఐడియా ఉండదు. సో దానికోసం ఇవన్నీ వెబ్సైట్స్ అని అవుతుంది డిఫరెన్స్ ఇమేజెస్ కోసం. సో ఇవన్నీ వేరే వాళ్ళే కావు, జస్ట్ రిఫరెన్స్ కోసం యూజ్ చేయడానికి PHP ఫైల్స్. సో ఇక్కడ ఎవరిది కంపెనీ లోగో లేదు అండ్ ఏదో నార్మల్ 1 2 3 4 5 6 7 8 9 0 అనే ఒక నెంబర్ ఉంది. సో ఇది రిఫరెన్స్ ఇమేజ్ మనం ఓన్ గా డిజైన్ చేసుకోవాలండి. సో వేరే వాళ్ళ ఇమేజ్ అయితే మనకి ఏముంటుంది? సో వాళ్ళ కంపెనీ నెంబర్ ఉంటుంది అండ్ లోగో ఉంటుంది అండ్ నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ప్రతిదీ ఉంటుంది. సో అలా కాకుండా సో ఇంటర్నేషనల్ వెబ్సైట్ నుండి మనం రిఫరెన్స్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ సేమ్ కాపీ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇక్కడ కార్నర్ లో అప్లై అండ్ సేవ్ టు క్లిక్ చేస్తే మనకు సో ఇక్కడ పాయింట్స్ ఆప్షన్స్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఎన్నైతే పాయింట్స్ కావాలో సో ఒక 10 పాయింట్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో అగైన్ డ్రా ఇక్కడ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. ప్రాపర్టీస్ లోకి వెళ్తే సో ఇది ట్రయాంగిల్ టూల్ అండ్ 4 లైన్స్ కావాలనుకుంటే 4 అయినా అప్లై చేసుకోవచ్చు. సో ప్రాపర్టీస్ లో ఆప్షన్స్ ఉంటాయి. 4 సైడ్ బాక్స్ అండ్ 5 పాలిగాన్ అండ్ 6 షేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక షేప్ సో ఇక్కడ 6 7 ఉన్నాయి. 6 ఉంది కదా,
సో ఇలా నంబర్ ఆఫ్ షేప్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. 7 క్లిక్ చేస్తుంటే మళ్ళీ చేంజ్ అనేది అవుతుంటుంది. సో 7 షేప్స్. ఇక్కడ ఎన్ని షేప్స్ అయితే ఉన్నాయో 1 2 3 4 5 6. సో 6 10 వరకు కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. 3 అంటే ట్రయాంగిల్. సో 2 అయితే మనకు 2 రావట్లేదు, మినిమం 3 నుండి స్టార్టింగ్ ఉంది. 2 అంటే మళ్ళీ లైన్ ఫార్మాట్లోకి పోతుంటుంది. 4 అయితే రెక్టాంగిల్. సో 5 పాలిగాన్ టూల్ అండ్ 6 సో ఇంకొక డిఫరెంట్ షేప్స్లోకి కన్వర్టర్ అనేది అవుతుంది. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఇలా సైజ్ విడ్త్ అనేది కూడా చేంజ్ అవుతుంటుంది. అండ్ కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. సో ఎగ్జాక్ట్గా మనకు సేమ్ షేప్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇవన్నీ ప్రతి డిజైన్లో మనకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నది ట్రయాంగిల్ టూల్. సో రెక్టాంగిల్ ఎలిప్స్ టూల్ ఉంది కదా, సో ఎలిప్స్ టూల్ని డ్రా చేసుకొని అండ్ యాడ్, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి సేమ్ షేప్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది అయిపోయింది ఆటోమేటిక్గా. సో హైడ్రాపర్ టూల్ తోటి సేమ్ కలర్ కావాలనుకున్నా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్, ఎల్లో కలర్స్ కావాలనుకున్నా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ లెమన్ ఎల్లో కలర్స్, డార్క్ కలర్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో సేమ్ షేప్ని కంట్రోల్ చే కాపీ. సో పాలిగాన్ టూల్ అనేది మనకు ఇంకొక కాపీ క్రియేట్ అయింది. సో మూవ్ టు అప్లై, ఇక్కడ కార్నర్లో అప్లై చేసుకొని సైజ్ ఇంక్రీజ్. సో దీనికి కొంచెం డిఫరెంట్ కలర్ యాడ్ చేద్దాం. సో రెండు బ్లెండ్ అవుతున్నాయి కదా, సో గ్రే కలర్. సో జస్ట్ డిఫరెన్స్ కోసం. అండ్ నెక్స్ట్ అగైన్ కంట్రోల్ చే కాపీ, సో కార్నర్లో అప్లై చేసుకొని సైజ్ ఇంక్రీజ్. సో సేమ్ షేప్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇందులో మనం ఇమేజెస్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఎట్ ఎ టైం ఈ 3 షేప్స్ని మనం సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్తో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీ, కొన్ని డిఫరెన్స్ ఇమేజెస్ చూసుకొని మీరు ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క బిజినెస్ రిలేటెడ్లో 5 పోస్టర్స్ అనేది ఉండాలి. సో అప్పుడే మన పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఎవరైతే జాబ్గా అప్లై చేసుకున్న వాళ్ళకి సో ఈమెయిల్లో రెజ్యూమ్ షేర్ చేసేటప్పుడు ఈ డ్రైవ్ లింక్ అనేది షేర్ చేయాలి. ఒక డ్రైవ్లో మన వర్క్స్, సప్లయర్ డిజైన్స్, థంబ్నెయిల్స్ అండ్ సోషల్ మీడియా పోస్టర్స్, ఇవి మనకు సోషల్ మీడియా పోస్టర్స్, బిజినెస్ పోస్టర్స్. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ కేటగిరీ లాగా అప్లై అనేది చేసేసి సో ఆ లింక్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో లేదంటే డ్రైవ్ ఈమెయిల్లో షేర్ అనేది చేయాలి. సో దాన్ని చెక్ చేసుకొని మనకు జాబ్ అనేది వస్తుంటుంది. అండ్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అండ్ సైజ్ ఇంక్రీజ్. సో ఇక్కడ మనం ఎస్టర్డే క్లాస్లో ఏం చెప్తున్నాం, సో ఇక్కడ కంట్రోల్ టీతో అప్లై చేసుకుంటే సో టెక్స్ట్ అనేది ఏదైనా ఇమేజ్ అనేది మిస్ అనేది అవుతుంటాం. సో అందుకోసం ఒక 50% వరకు మనకు సేఫ్ గైడ్ అనేది క్రియేట్ అని చేసుకోవాలి. కంట్రోల్ ఆర్తో క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ గోల్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని టాప్ నుండి ఒక ర్యాండమ్గా 50 అండ్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి 50 అండ్ ఇక్కడికి -50 అండ్ డౌన్ నుండి టాప్కి 50. సో ఇది సేఫ్ ఏరియాస్. సో ఇలా ప్రొఫెషనల్ వేలో డిజైన్ అనేది చేసుకోవాలి. ఈ బాక్స్లోకి మనం ఈ లైన్స్ ఏదైతే ఉందో సో ఇది సేఫ్ ఏరియా. టెక్స్ట్ అండ్ బాక్స్ ఏది మిస్ అనేది అవ్వకూడదు. కంట్రోల్ టీ. సో మనం వర్క్ చేస్తున్న క్లయింట్స్కి ఇలా డిజైన్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఇమేజెస్ కోసం మనం unsplash.com లేదంటే ఇంటీరియర్ డిజైన్ సెర్చ్ చేస్తే మనకు unsplash.com నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంటుంది. సో డౌన్లోడ్ కిచెన్ రిలేటెడ్ ఒకటి డౌన్లోడ్ ఫ్రీ. సో అన్లిమిటెడ్గా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో లివింగ్ ఏరియా రిలేటెడ్ కొన్ని ప్రీమియం యాడ్ చేశారు. సో అది స్కిప్ చేసేసి మిగతావి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పిక్సెల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. డౌన్లోడ్
జస్ట్ ఈ షేప్స్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. సో పాలిగాన్ టూల్, సో దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి అండ్ ట్యాబ్ లో ఫైల్ ప్లీజ్ ఎంబెడ్ అండ్ డౌన్లోడ్స్ నుండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎగ్జాక్ట్ గా అప్లై అయిపోయింది. సో కార్నర్ లో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, కంట్రోల్ టీ అండ్ నెక్స్ట్ ఇమేజ్ ని పాలిగాన్ టూల్ and file place embedded. So another image and size decrease. సో ఎక్కడైతే షేప్ మనకు పర్ఫెక్ట్ గా విజువల్ అవుతుందో ఆ ఏరియా వరకు అడ్జస్ట్మెంట్ అండ్ అగైన్ రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఇవి ఇంతకుముందు మనం ప్లేయర్ డిజైన్స్ లో చేసాం కదా, సో సేమ్ అవే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ని సెలెక్షన్ పాలిగాన్ టూల్ ఉంది కదా, ఫైల్ ప్లేస్ ఎంబెడ్ ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. సేమ్ ఇమేజ్ ఆల్రెడీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డిఫరెంట్ ఇమేజ్ డిలీట్ చేసుకొని అండ్ అడ్జస్ట్మెంట్స్. సో దీన్ని ఇంటీరియర్ డిజైన్స్ రిలేటెడ్ అండ్ రిలేటెడ్ కంపెనీస్ కి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో ఒక హౌస్ రిలేటెడ్ ఇమేజ్ అని యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో వీళ్ళ ఆర్ హౌస్ వర్క్ చేస్తుంటే ఎక్కడ నుండి వస్తుంటాయి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ డౌన్లోడ్. click on download free and drag and drop and ఎగ్జాక్ట్ గా టాప్ లో ఉండాలి. సో పాలిగాన్ 2 కాపీ అనేది ఉందా, జస్ట్ ఒకసారి టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకొని సో ఎగ్జాక్ట్ గా సో ఇక్కడ వరకు సో డౌన్ లో యాడ్ చేసినా సరిపోతుంది. ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్. సో ఇందులోకి ఈ షేప్ లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ టీతో ట్రాన్స్ఫర్ చేసుకొని సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఇలా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కి ఇమేజెస్ కి ఇక్కడ బ్లెండ్ అనేది అవుతుంది. సో దీనికి స్ట్రోక్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇందులో మనకి డిఫరెన్స్ ఇమేజెస్ లో స్ట్రోక్ అనేది ఉంది కదా, ప్రతిదానికి ఒక స్ట్రోక్ అనేది అప్లై అనేది చేస్తాం. సో ఇక్కడ కూడా మనం స్ట్రోక్ అప్లై చేసుకున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ కి ఫ్రంట్ లో ఉన్న ఇమేజెస్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ పాలిగాన్ టూల్ అండ్ ఇక్కడ స్ట్రోక్ కలర్స్ డిఫాల్ట్ గా 1 పిక్సెల్స్ అండ్ వైట్ కలర్ ఉంటుంది. చేంజ్ టు బ్లాక్ నుండి వైట్ కి కన్వర్ట్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఫోటో 5% వరకు 10% వరకు కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ గా 10 సెర్చ్ చేస్తుంటే కీబోర్డ్ లో 10% వరకు అప్లై అనేది అవుతుంది. సో ఎట్ ఏ టైం మనకు 1 or 2 పాలిగాన్ సో ప్రతిదానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ 3 పాలిగాన్ టూల్స్ ఉన్నాయి, 3 షేప్స్ సెలెక్షన్ అండ్ కలర్ చేంజ్ టు వైట్ కలర్. సో 3 షేప్స్ కి ఎట్ ఏ టైం అప్లై అనేది అయిపోయింది. అండ్ 1 పిక్సెల్ నుండి 10 పిక్సెల్స్ ఇలా ఎట్ ఏ టైం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో బ్లెండ్ అనేది అవుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ కి అండ్ ఇమేజెస్ కి సపరేషన్ చేసుకోనికి ఈ స్ట్రోక్ అనేది అప్లై అనేది చేస్తాం. సో వీటి షేప్స్ కి అండ్ డ్రాప్ షాడో కూడా అప్లై అనేది చేయాలి. సో రైట్ క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్ అండ్ డ్రాప్ షాడో అండ్ రీసెట్ టు డిఫాల్ట్. సో బ్లాక్ కలర్ లో డ్రాప్ షాడో అప్లై అవుతుంది. ఇలాంటి ఒక 3D ఎఫెక్ట్ కోసం డ్రాప్ షాడో డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్ గా డ్రాప్ షాడో అనేది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఇక్కడ 3 పిక్సెల్స్ అంటే మనకు లిటిల్ బిట్ కనిపించట్లేదు కదా, డిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లిక్ ఆన్ సో ఇమేజ్ కి అట్ టైం అప్లై అవ్వాలనుకుంటే ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ ని కాపీ పాలిగాన్ కి మూవ్మెంట్ చేయండి. సో నెక్స్ట్ పాలిగాన్ 2. సో 3 ఇమేజెస్ కి అప్లై అయిపోయింది అండ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది మీకు ఇక్కడ. సో ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది, స్ట్రోక్ కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. సో దీన్ని మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇదే టైప్ లో కంటిన్యూ చేసుకోవాలనుకున్నా సేమ్ టైప్ లో కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ ఉండదు. సో లేదంటే మీరు ఇంకా యూనిక్ వే లో డిజైన్ చేసుకోవాలనుకుంటే సో పెన్ టూల్ తోటి సో లేయర్స్ అనేది ఇక్కడికి మూవ్మెంట్ చేసుకోండి. సో అవసరం లేని ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే ఇంటూ మార్క్ క్లిక్ చేస్తుంటే రిమూవ్ అని అవుతుంటుంది. షేప్స్ ఓపెన్ అయినప్పుడు సో ఇక్కడైతే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటాయి టూల్స్. అండ్ కంట్రోల్ చే ఇక్కడ ఏదైనా ఒక వైట్ కలర్ లేయర్స్ సో ఇక్కడ డిఫరెంట్ కలర్ ఉంది కదా, సో ఎల్లో కలర్ లేయర్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు
పెన్ టూల్ తో మనం ఓన్ గా షేప్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. కర్వ్ షేప్స్ పెన్ టూల్ మనం కొన్నిసార్లు పాతనే చూసాం కదా. సో ఇక్కడ పాత్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ షేప్ ఆప్షన్ ఉంది. సో మనం ఏదైనా ఒక షేప్ ని డ్రా అనేది చేసుకోవచ్చు. చూస్ ఎనీ కలర్. సో డ్రా చేసుకుంటే మనకు నచ్చిన షేప్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. ఆ రెక్టాంగిల్ టూల్ ని యూజ్ చేసుకొని కర్వ్ టెంప్లెట్స్ కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. సో ఏదైనా ఒక రెక్టాంగిల్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని ప్రాపర్టీస్ రెక్టాంగిల్ టూల్ ఓపెన్ అయినప్పుడు సో డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంటది ప్రాపర్టీస్ విండో అనేది. సో ఇక్కడ ఉన్న డాట్ ని మూవ్మెంట్ చేసుకుంటే మనకు కర్వ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంటుంది. డాట్స్ ని మూవ్మెంట్ చేస్తుంటాయి. సో ఇది ఆటోమేటిక్ ఆప్షన్. అండ్ మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ 0% అప్లై చేస్తాం మాన్యువల్ ఆప్షన్స్. అండ్ కార్నర్ లో అప్లై అని చేసిన తర్వాత కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్. సో ఇలా కార్నర్ లో ఎగ్జాక్ట్ గా షేప్ అనేది అప్లై చేస్తాం. అండ్ ఒక షేప్ కి ఒక పాత్ అనేది ఉంది. ఏ టూల్ అనేది సో టెక్స్ట్ తర్వాత మనకు పాత్ సెలెక్షన్ టూల్ ఉంది కదా. షేప్స్ ని మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ పాత్ సెలెక్షన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. మూడుతో చేసుకోవచ్చు. అండ్ పాత్ అనేది ఉంది కదా, రెడ్ కలర్ అనేది మనకు పాత్. సో ఈ పాత్ కలర్ అనేది మీ దాంట్లో డిఫరెంట్ కలర్ ఉంటుంది డిఫాల్ట్ గా. సో మీకు విజిబుల్ అవ్వాలని చెప్పేసి నేను రెడ్ కలర్ కి చేంజ్ చేశాను. అండ్ పాత్ ని కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అండ్ గైడ్స్ అండ్ గ్రిడ్ అండ్ స్లైసెస్ ఉంది కదా, ఓపెన్. ఇందులో ప్రతిదానికి మనం గ్రిడ్స్ కి అండ్ గైడ్స్ కి ఇందాక మనం ఒక లైన్ ఫార్మాట్ లో అప్లై చేసాం కదా, వాటికి కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్లైసెస్ మనకి ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. పాత్ కలర్ డిఫాల్ట్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఈ పాత్ సెలెక్షన్ టూల్ తో సెలెక్షన్ చేసుకున్న తర్వాత పెన్ టూల్ లో సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ యాంకర్ పాయింట్ అండ్ కర్వేచర్ పెన్ టూల్. సో ఓపెన్ కర్వేచర్ పెన్ టూల్. సో ఏదైనా ఒక పాత్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ పాత్ అని క్రియేట్ అయింది కదా. సో పాత్ క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ ఒక 0 సింబల్ అనేది కనిపిస్తుంటారు. సో దీన్ని మూవ్మెంట్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ లోకి బెండ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్ డిజైన్స్ లాస్ట్ క్లాసెస్ లో మనం ఫ్లైర్ డిజైన్స్ చెప్పుకున్నాం కదా. సో ఇలా పాత్ ని మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ పాత్ అనేది డిసేబుల్ అయింది కదా. పాత్ సెలెక్షన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సో ఏతో సెలెక్షన్ చేసుకొని మనం రెక్టాంగిల్ మార్కెట్ టూల్ ఇలా సెలెక్షన్ చేస్తామో సో అదే పాత్ సెలెక్షన్ యూజ్ చేసుకొని సో మళ్ళీ యాంకర్ పాయింట్స్ అని కనిపిస్తుంటుంది. సో ఇంకా ఏదైనా కర్వేచర్ పెయింట్ టూల్ యూజ్ చేసుకొని ఇంకొక కర్వ్ పాయింట్ యాడ్ చేసుకోవాలనుకున్నా సో యాడ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కార్నర్ అప్లై. సో ఇక్కడ వరకు కూడా డిజైన్ అనేది కంప్లీట్ గా మాడిఫై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా పాత్ ఏదైనా ఉంటే ఇక్కడ ఉన్న పాత్ ని జస్ట్ పాయింట్ పైన క్లిక్ చేసేసి కీబోర్డ్ లో డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇలా మాడిఫై చేసుకోవచ్చు పాత్ ని. సో మీకు నచ్చినట్టు అండ్ నంబర్ ఆఫ్ యాంకర్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పాత్ అనేది మీకు విజిబుల్ అవ్వకపోతే ఏతో సెలెక్షన్ చేసుకుని అవుతుంది. అండ్ షేప్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని ఏ క్లిక్ చేస్తుంటే పాత్ అనేది కనిపిస్తుంది. జస్ట్ డిలీట్. పెన్ టూల్ తో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ యాంకర్ పాయింట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ డిలీట్. ఇలా పాత్ ని డిలీట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే. ఇక్కడ ఉన్న పాత్ ని కూడా సో అవుట్ సైడ్ ఫ్రేమ్ లో ఉన్నది మనకు కనిపించదు. సో ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ యాడ్ చేసుకున్నా ఇక్కడ కనిపించదు. మనం ఏదైతే వర్క్ ఏరియా ఉందో సో ఆ ఏరియాలో కూడా విజిబుల్ అవుతుంటది. ఇక్కడ డిఫరెంట్ షేప్ అనేది ఉంది. అండ్ కొన్నిట్లో ఇక్కడ చూస్తే మనకు ఒక డిఫరెంట్ షేప్ అనేది ఉంది. సో ఈ షేప్ ని ఎలా డిజైన్ చేస్తాం, జస్ట్ ఇవన్నీ డ్రా చేసిన షేప్స్ ఇవి. సో దీని కూడా డిజైన్ అని చూద్దాం. కంట్రోల్ N తో న్యూ ఫైల్. సింపుల్ గా ఒక రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేశారు. అండ్ కర్వ్ డిజైన్ వచ్చేసి డిఫాల్ట్ గా 0. అండ్ కలర్స్ చేంజ్ సేమ్ వైక్ ఏ కలర్ లో ఏదైనా డార్క్ కలర్స్ RGB కలర్స్ లో. అండ్ ఇక్కడ ఉన్న కర్వ్ ఆప్షన్ ని మనం క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే సో పాత్ సెలెక్షన్ టూల్ తో సో దీని పాత్ ని డ్రా చేసుకుంటే సెలెక్షన్ అవుతుంటది. అండ్ పెన్ టూల్ తో కర్వేచర్ పెన్ టూల్ సో మిడిల్ లో
పాత్ లో క్లిక్ చేసేసి మూవ్ టు డౌన్. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న షేప్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇది కార్నర్ కి యాడ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని ఇలా మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎక్కడికైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనో ఆ ప్లేస్ లోకి మూవ్మెంట్. సో ఇక్కడ ఉన్న షేప్స్ ని, కర్వ్ డిజైన్స్ ప్రతిదీ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక డిజైన్ అనేది ఉంది కదా, సో దీన్ని కూడా ఇక్కడ డౌన్ లో ఉన్న షేప్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రా. సో ఇక్కడ ఉన్న షేప్స్ ని, ఇవన్నీ కర్వ్ డిజైన్స్. సో మాన్యువల్ గా కూడా మనం డ్రా అనేది చేసుకోవచ్చు. సో జిగ్ జాగ్ గా డ్రా చేసుకోవాలనుకున్నాం. సో ఇక్కడ మనం పెన్సిల్ తోటి షేప్ అనేది డ్రా చేస్తున్నాం ఓన్ గా. సో న్యూ లేయర్, ఎంటీ లేయర్ చూస్ చేసుకొని డ్రా చేసుకునేటప్పుడు పెన్ టూల్, ఇక్కడ పాత్ నుండి, పాత్ అంటే మళ్ళీ సెలెక్షన్, కంట్రోల్ తో సెలెక్షన్ ఎంటర్ క్లిక్ చేస్తుంటే సెలెక్షన్ అవుతుంటుంది కదా. సో ఇలా కాకుండా కంట్రోల్ డి, పెన్ టూల్ సెలెక్షన్ అండ్ చూస్ పాత్, పాత్ నుండి షేప్ కి. ఓకే, సో వీటిని హైడ్ చేసుకోవాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి షోస్ లో గైడ్స్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు కూడా ఒక డిజైన్ షేప్ అనేది డ్రా అనేది చేసుకోవచ్చు. సో తర్వాత వీటిని అడ్జస్ట్మెంట్ కర్వ్ పెన్ టూల్ తోటి, నెక్స్ట్ కర్వేచర్ పెన్ టూల్, మూవ్ టు కార్నర్. సో ఇక్కడ వరకైనా కార్నర్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి ఇంకొక డిఫరెంట్ కలర్, చూస్ వైట్ కలర్. ఇలా ఒక షేప్ డిజైన్ అనేది, సో సేమ్ ప్యాటర్న్ కాకుండా మనకు నచ్చిన షేప్ డిజైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రోటోకాల్ వైజ్ గా, సో ఇందులో లోగో ఉండాలి అండ్ మోడర్న్ హోమ్ ఫర్ సేల్ అని ఉంది. సో కీ ఫీచర్స్ వచ్చేసి అండ్ సోషల్ మీడియా పోస్టర్స్ కి డిఫరెంట్ ఫాంట్స్ అనేవి ఉంటుంది. సో ఆ ఫాంట్స్ ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఫాంట్స్ ఫర్ చెప్పండి సెర్చ్ చేస్తుంటే సోషల్ మీడియా పోస్టర్స్ కి ఏదైతే ఫాంట్స్ మనకు టాప్ లో ఉన్నాయో సో అవి ఇక్కడ విజిబుల్ గా అవుతుంటాయి. సో టాప్ లో మనకున్న ఫాంట్ మాన్స్టరెంట్ అండ్ పాపిన్స్ బోల్డ్. సో ఇక్కడ ప్రతి దాంట్లో మీకు విజిబుల్ అయ్యే ఫాంట్ లో మెయిన్ గా కనిపించేది 90% వరకు మాన్స్టరెంట్ ఫాంట్ ఉంటుంది. సో తర్వాత పాపిన్స్ బోల్డ్ అండ్ ఓపెన్ సాన్స్, ఓస్వాల్డ్ అండ్ హెడ్లైన్స్ రిలేటెడ్ బోల్డ్ ఫాంట్స్ అయితే బేబాస్ న్యూ, ఓస్వాల్డ్ అండ్ రైల్వే. సో మనం స్టార్టింగ్ లో తమిళ ఫాంట్స్ లో చూసుకున్నాం కదా. సో ఈ ఫాంట్స్ అన్ని స్టార్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్ లో పంపించిన 15 ఫాంట్స్ అండ్ ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ కి సంబంధించిన ఫాంట్స్. అండ్ ఇది ఏదైతే క్రియేటివ్ గా డిజైన్ చేస్తున్నారో సో ఆ క్రియేటివ్, సో క్రిస్మస్ రిలేటెడ్ కి మీరు అండ్ లేదంటే రిపబ్లిక్ డే కి వర్క్ చేస్తున్నప్పుడు అయితే సో రిపబ్లిక్ డే సోషల్ మీడియా ఫాంట్స్ పర్ బెస్ట్ అండ్ సర్చ్ చేస్తుంటే మనకి ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. సో రోబోట్ అండ్ ఫ్యూచరా అండ్ ఓస్వాల్డ్ హెడ్లైన్ కి అయితే బేబాస్ న్యూ, రైల్వే అండ్ ఓపెన్ సైన్స్ పాయింట్. సో మాన్స్టరెంట్, సో జస్ట్ కాపీ. సో మాన్స్టరెంట్ డిఫాల్ట్ గా మన ఫోటోషాప్ లో ఉంటుంది. జస్ట్ కాపీ అండ్ పేస్ట్, కంట్రోల్ పి, ఫాంట్ ఫ్యామిలీ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో మాన్స్టరెంట్ లో డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా. సో ఓపెన్ గూగుల్ ఫాంట్స్. సో గూగుల్ ఫాంట్స్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే 1001 ఫ్రీ ఫాంట్స్ నుండి ఆర్ 1001 fonts.com నుండి జస్ట్ ఓపెన్. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇవన్నీ క్లీన్ గా విజిబుల్ అవుతుంది. సో టాప్ 1 లో ఫస్ట్ ఉన్న ఫాంట్స్ ఇదే. సో ఎలిగెంట్ అండ్ ఐడియల్ ఫర్ హెడ్లైన్స్ అండ్ రన్నింగ్ టెక్స్ట్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా టాప్ లో ఉన్నదాన్ని చూస్ చేసుకోండి, అప్పుడే మనం ప్రొఫెషనల్ గా డిజైన్ అనేది చేయగలుగుతాం. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓఎల్ టెక్స్ట్ పైన మీద డిలీట్ అండ్ కంట్రోల్ A తో సెలెక్షన్, రైట్ క్లిక్, ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి క్లిక్ ఆన్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫాంట్స్ అనే ఉంటుంది మాన్స్టరెంట్ లోనే. వన్స్ చెక్ ఇన్ గూగుల్ ఫాంట్స్. ఇక్కడ టిన్ ఇటాలిక్, ఎక్స్ట్రా లైట్ అనే కొన్ని ఫాంట్స్ ఉన్నాయి కదా. కిందికి స్క్రోల్ చేస్తుంటే డౌన్లోడ్ బటన్
bold font. కాపీ ఆప్షన్ ఇచ్చారు, డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వలేదు. సో లేదంటే డిఫరెంట్ వెబ్సైట్ 1001 లో. సో ఇంకా రిమైనింగ్ 4 ఫాంట్స్ ఉంది. సో 1 by 1 డిఫరెంట్ ఉంది. కొన్ని బోల్డ్ ఫాంట్స్ అండ్ బ్లాక్ ఫాంట్స్. జస్ట్ డౌన్లోడ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఈ 4ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఓపెన్ అండ్ డబుల్ క్లిక్ చేసిన అవుతుంటుంది. రైట్ క్లిక్, ఓపెన్, ఇన్స్టాల్. ఆల్రెడీ ఉంటే రీప్లేస్, సేమ్ ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి క్లోజ్. ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ డౌన్లోడ్ అయినాయి కదా. సెలెక్షన్, రైట్ క్లిక్, క్లిక్ ఆన్ ఓకే, ఓపెన్. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్. లాక్ ఫోల్డర్ నుండి నార్మల్ ఫోల్డర్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ K తో సెలెక్షన్ చేసుకొని క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఆల్రెడీ ఉంటే రీప్లేస్. సో 42 ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకోకపోతే 1 by 1 అన్ని ఓపెన్ అవుతుంటాయి. సో కొన్ని ఫాంట్స్ ఉన్నప్పుడు నార్మల్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, 1 or 2 అయితే. సో ఎక్కువ ఫాంట్స్ ఉన్నప్పుడు ఇన్స్టాల్. సో ఇప్పుడు టెక్స్ట్ అనేది టైప్ చేద్దాం. అండ్ ప్రోటోకాల్ వైజ్గా మనం సో కొన్ని యాడ్స్లో మనకు మెయిన్గా కనిపించేది ఏదైనా ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక PHP ఫార్మాట్. సో అందులో మనకు సోషల్ మీడియా ఐకాన్స్ ఉండాలి. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ బటన్ అండ్ వెబ్సైట్స్ అండ్ కాంటాక్ట్ రిలేటెడ్ టెక్స్ట్ ఉన్న దానికి ఓపెన్. సో ఇక్కడ ఉంది కదా. సో లేదంటే డైరెక్ట్గా సెర్చ్ అండ్ యాడ్స్. లేదంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ యాడ్స్లో ఉండే కొన్ని డౌన్లోడ్. ఇక్కడ పైన అని ఉంది కదా, వెబ్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి దాంట్లో మనకు సేమ్ ప్యాటర్న్ ఉంది. సో మిడిల్లో బై నౌ అనే ఒక కలెక్షన్ బటన్ అప్లై చేశారు. అండ్ విజిట్ నౌ వెబ్సైట్ అనేది యాడ్ చేశారు. అండ్ కాంటాక్ట్ నెంబర్. సో టాప్లో కంపెనీ లోగో. సో ప్రతి దాంట్లో సేమ్ టెంప్లెట్. సో ఇదే ప్యాటర్న్ మీరు ఫాలో అని అవ్వాలి. డౌన్లోడ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్. సో అన్ని PHP ఫార్మాట్లోనే లోడ్ అవుతుంటాయి. సో నంబర్ ఆఫ్ ఇమేజెస్ 1 కన్నా ఎక్కువ ఫైల్ ఉన్నప్పుడు సో దాన్ని జిప్ ఫైల్ లాగా కన్వర్ట్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ 2 ఫైల్స్ ఉంది కదా, ఒకటి ఇమేజ్ అండ్ PHP ఉంది కాబట్టి ఇలా జిప్ ఫైల్ లాగా ఉంటుంది. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కార్నర్లో అప్లై చేస్తాం. అండ్ ఇక్కడ ఉన్న కంప్లీట్ టెక్స్ట్లో గ్రూప్ని ఓపెన్ చేసుకొని కాంటాక్ట్ బటన్ ఉంది కదా. సో ఇందులో కంప్లీట్గా ఈమెయిల్ కాంటాక్ట్ బటన్ అప్లై చేయలేదు. అండ్ ఫీచర్స్ ఉంది కదా, ఫీచర్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్. కంట్రోల్ Tతో ట్రాన్స్ఫార్మ్, నెక్స్ట్ యాడ్ టు డౌన్. అండ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ని కూడా సో ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే సో లోగో కూడా ఏదైనా కంపెనీ రిలేటెడ్ లోగో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఇంకా ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటే కార్నర్లో లోగో అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్స్లో కలర్ చేంజ్. ఇక్కడ వీటిని రీసెట్ చేసుకోవాలి ప్రతి వాల్యూని అనుకున్నప్పుడు. ఇక్కడ ఎఫెక్ట్ సింబల్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఎఫెక్ట్ సింబల్ అండ్ రీసెట్ టు డిఫాల్ట్ కలర్ ఓవర్లే. సో మీకు నచ్చిన కలర్ని అప్లై చేసుకోవచ్చు లోగో కూడా. కంప్లీట్గా గ్రూప్ కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్లో ఇక్కడ డౌన్లోడ్ ప్రతిదీ డౌన్లోడ్ అవ్వలేదు కదా, ఓన్లీ సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ ప్యాటర్న్ ఎక్కడైతే ఉంటుందో సో ఇందులో నుండి క్లియర్గా ఉంది కదా. క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. సో వీటిని జస్ట్ ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఒక 3 సర్కిల్స్ డిఫరెంట్ సైజ్లో క్రియేట్ చేసుకొని ఇక్కడ డ్రీమ్
హోమ్ అండ్ ఏదైనా చాట్ జీపీటీ నుండి సో కొన్ని టెక్స్ట్ అనేది జనరేట్ చేసుకొని యాడ్ చేసుకొని సరిపోతుంది. సో వీటిని ఇంకా సింపుల్ వేలో డిజైన్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనకు పెన్ టూల్ అండ్ షేప్ టూల్స్ తోటే ఉంటుంది. రైట్ క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఓపెన్. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ అస్ బటన్ ని సో కంప్లీట్ గా మనం ఈ ప్యాటర్న్ తోటి డిజైన్ చేయాలంటే చాలా టైం అనేది తీసుకుంటారు. సో సేమ్ మనం క్రియేట్ చేసిన సేమ్ టెక్స్ట్ అనేది అప్లై చేస్తుంటాం అండ్ కాంటాక్ట్స్ నెంబర్స్ అనేది చేంజ్ చేస్తుంటాం. సో ఇక్కడ ఎలాంటి కాంటాక్ట్ నెంబర్ లేదు కాబట్టి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో ఉంది కదా, సో ఎట్ ఏ టైం వన్ గ్రూప్ లాగా యాడ్ అయిపోయింది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో మీరు వర్క్ చేస్తున్న ఫైల్. సో ఇలా చేసుకుంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంటుంది. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ డౌన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక గ్రూప్ లాగా యాడ్ అవుతుంది. సో గ్రూప్ ఐడియా ఉంది కదా, ఒక నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఉన్నప్పుడు డిఫరెంట్ టెక్స్ట్ అండ్ ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్తో నంబర్ ఆఫ్ టెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు సో ఈ 4 or 6 టెక్స్ట్ ఏదైతే ఉందో సో వీటన్నింటిని సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్తో హోల్డ్ చేసుకొని సో 1 by 1 ఇలా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం డౌన్ నుండి టాప్ వరకు సెలెక్షన్ కావాలనుకుంటే సో మనం ఏదైతే సెలెక్టెడ్ ఏరియా ఉందో సో ఇక్కడి వరకే సెలెక్షన్. సో టాప్ లో ఉన్నది కావద్దు అండ్ ఇక్కడ వరకే కావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వరకు అవుతుంటుంది అండ్ డౌన్ నుండి సో కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుని మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తుంటారో అక్కడ వరకు సెలెక్షన్ అవుతుంది. టాప్ ఇక్కడ 3 అండ్ ఇక్కడ 5 వరకు సెలెక్షన్ కావాలంటే 5 మొత్తం కంప్లీట్ గా టాప్ వరకు సెలెక్షన్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ లో ఉండాలి టాప్ సెలెక్షన్. కంట్రోల్ జీ క్లిక్ చేస్తుంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో దీన్ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే సో ఏదైనా లేయర్ ని అండ్ టెక్స్ట్ ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే సో దానిపైన డబుల్ క్లిక్ చేసుకుంటే రీనేమ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రూప్ ని కూడా హెడ్ లైన్ టెక్స్ట్ అయితే హెడ్ లైన్ సో ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఒక క్లియర్ గా ఉంటుంది. ఒక నీట్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఉంటుంది. సో ఒక బ్యాక్గ్రౌండ్ కి బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫో సో ఇమేజెస్ కి ఇమేజెస్ రిలేటెడ్ అండ్ టైటిల్ కి టైటిల్. సో టైటిల్ లో మనకు 3 టెక్స్ట్ ఉంది కదా, సో ఒక రెక్టాంగిల్ లైన్ అండ్ టాప్ లో అండ్ డౌన్ లో 2 టెక్స్ట్ ఉంది కాబట్టి దీనికోసం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వర్క్ చేసుకొని ఇలా ఉంటుంది. మనం క్రియేట్ చేసిన ఫైల్స్ కూడా సేమ్ అలానే డిజైన్ చేద్దాం అండ్ ఫీచర్స్ ని ఎట్ ఎ టైం టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి గ్రూప్ గా ఉంటే సో 1 by 1 ఒక్కొక్క దాన్ని మూవ్మెంట్ చేయాలనుకుంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఈ టెక్స్ట్ ని సో ఇక్కడ లివింగ్ రూమ్ అండ్ కిచెన్ అండ్ స్విమ్మింగ్ పూల్ సో ఈ టెక్స్ట్ అండ్ ఈ షేప్ ని 1 by 1 మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ గ్రూప్ ని కంట్రోల్ టీ తో సెలెక్షన్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ సో ఎట్ టైం మూవ్మెంట్ చేసుకొని ఎక్కడికంటే అక్కడికి యాడ్ చేసుకోవచ్చు. అండ్ సేవ్ గైడ్స్ ని ఓపెన్ చేసుకోండి, వ్యూ అండ్ షోస్ గైడ్స్ అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో పాపింగ్స్ బోల్డ్ ఉంది కదా, నెక్స్ట్ చాట్ జీపీటీలో మనకు ఈ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, పాపింగ్స్ బోల్డ్. సో దీన్ని కూడా యూజింగ్ అనేది చేస్తుంటాం. సో లేదంటే మేనేజ్ అండ్ రీప్లేస్ విత్ మ్యారిడ్ ప్రో మాన్స్టర్ అండ్ బోల్డ్. సో క్లిక్ ఆన్ సో మాన్స్టర్ అండ్ బోల్డ్, క్లిక్ ఆన్ మాన్స్టర్ అండ్ బోల్డ్. సో రీప్లేస్ ఆల్ పైన టిక్ మార్క్ తీసుకుంటే సో ప్రతిదీ మనకు రీప్లేస్ అని మాన్స్టర్ అండ్ బోల్డ్ లోకి. సో వీటిని కలర్స్ అనేది చేంజ్ చేసుకుందాం అండ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని మనం మాన్యువల్ గా డిజైన్ అనేది చేసాం కదా పాలిగాన్ టూల్ ని. సో ఎట్ ఏ టైం సో ఇంకొంచెం టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ అనేది డిస్టర్బెన్స్ గా ఉంది కదా, సో మన సేఫ్ గైడ్ అనేది మిస్ అనేది అయిపోయింది. సో 1 by 1 మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే సో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో దానికోసం గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. వీటిని మనం క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు పాలిగాన్ టూల్ నుండి 1 by 1 సెలెక్షన్, కంట్రోల్ జీ షార్ట్ కట్, గ్రూప్ క్రియేట్ అవుతుంటుంది అండ్ డబుల్ టిక్ ఇమేజెస్. అండ్ ఇప్పుడు ఎట్ ఎ టైం మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సైజ్
డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టాప్లోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్టర్స్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అండ్ టాప్ కి మూమెంట్ అండ్ ఫీచర్స్ కూడా ఇప్పుడు స్పేస్ ఉంది కాబట్టి ఇంకొంచెం టాప్ కి మూమెంట్. సో ఇలా డిజైన్ అయినా చేసుకోవచ్చు, ఇక్కడ కార్నర్ వరకు అప్లై అయినా చేసుకోవచ్చు. వెబ్సైట్ ని కలర్స్ చేంజ్, కన్వర్ట్ టు వైట్ కలర్, బ్లాక్ అంటే విజిబుల్ అవ్వట్లేదు, వైట్ కలర్. రిమోట్ ఇన్ఫర్మేషన్ కూడా మూమెంట్ అండ్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ రిలేటెడ్ లో మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బుక్ నౌ రిలేటెడ్ లో కూడా చేంజ్, సో ఆర్డర్ నౌ, సో ఇంక్వైర్ నౌ కూడా అప్లై చేసుకోవచ్చు, బై నౌ. ప్రతిదాన్ని మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ లో ఇంపాక్ట్ ఫండ్స్ హెడ్లైన్ కి బెస్ట్ ఫండ్స్ ఫర్ హెడ్లైన్స్, హెడ్లైన్ ఫండ్స్. సో వీటిని క్రియేట్ చేసుకొని, సో మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అండ్ గూగుల్లో కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు చాట్‌జిపిటిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం నంబర్ ఆఫ్ సెర్చెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బేబస్ న్యూగా హెడ్లైన్ రిలేటెడ్లో యాంటన్ అండ్ ఓస్వాల్డ్ అండ్ మాన్స్టర్ అండ్ ఎక్స్ట్రా బోర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బేబస్ న్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చేంజ్ కలర్, సో ఇక్కడ ఉన్న కలర్లోనే డార్క్ కలర్ వరకు అప్లై చేసుకోవచ్చు. రెడ్ కలర్స్, బ్లాక్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్లో కూడా ఇవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్లో కూడా మన రికమెండేషన్ వస్తుంటుంది. చాట్‌జిపిటి వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసుకున్న సరిఫ్ ఫాంట్స్ అండ్ వేరే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ వేరే వెబ్సైట్స్కి రూట్ చేయడం, సో చాలా టైం అనేది వేస్ట్ చేస్తుంటారు. సో మనకు కావాల్సింది యాక్చువల్గా ఇది మళ్ళీ డిఫరెంట్ గూగుల్లో ఎలా ఉంటుందంటే, సో ఒకసారి బెస్ట్ ఫాంట్స్ ఫర్ హెడ్లైన్స్ సోషల్ మీడియా అని సెర్చ్ చేసాం. సో మనకు కావాల్సింది ఫాంట్ లిస్ట్, కానీ ఇది గూగుల్లో ఎలాంటి డాటా అనేది స్టోర్ అనేది ఉండదు. సో వేరే డిఫరెంట్ వెబ్సైట్లో యాడ్ చేసుకున్నది గూగుల్ అనేది మనకు చూపిస్తుంటుంది. సో గూగుల్ మనకు ఓన్గా ఎలాంటి డాటా ఉండదు గూగుల్ దగ్గర. సో డైరెక్ట్గా వేరే వాళ్ళు ఎవరైతే క్రియేట్ అనేది చేస్తుంటారో, సో ఇది క్రియేటివ్ మార్కెట్ అనేది సో వేరే వెబ్సైట్ వాళ్ళు యాడ్ చేస్తారు. సో కొంతమంది యూట్యూబర్స్ క్రియేట్ చేసినవి సో ఇక్కడ చూపిస్తుంటుంది. అండ్ రీసెంట్ సర్చెస్ అండ్ helloprint.com, సో అడోబీ కంపెనీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన వెబ్సైట్ సో అది చూపిస్తుంటుంది. సో మళ్ళీ వెబ్సైట్లోకి మూవ్ అవుతుంటే సో ఇక్కడ ఇలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అని లేదు. సో ఇదంతా మనకు అవసరం అనేది లేదు. సో డైరెక్ట్గా టెక్స్ట్ ఫాంట్సే కావాలి కాబట్టి ఈజీగా చాట్‌జిపిటిలో సేమ్ ప్రాంప్ట్ని సెర్చ్ చేస్తుంటే ఇక్కడ బేబస్ న్యూ, మాన్స్టర్ అండ్ ఎక్స్ట్రా బోర్డ్ అనేది సో మనకి చాలా టైం అనేది సేవ్ అనేది అవుతుంది. సో అందుకే ఏ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనేది. సో బేబస్ న్యూ ఫాంట్స్ ఏదైనా మిస్సింగ్ ఫాంట్స్ ఉంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. బేబస్ న్యూ అని టైప్ చేసేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. జస్ట్ హెడ్లైన్స్ ఫర్ రియల్ ఎస్టేట్ పోస్టర్స్. ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ ఫర్ రెంటల్స్, ప్రాపర్టీ సేల్స్ రిలేటెడ్ కూడా ఉన్నాయి కదా, సో వీటిని మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో డౌన్లో ఏదైనా సబ్ టెక్స్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే స్టాప్ నంబర్ ఆఫ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. యువర్ డ్రీమ్ హోమ్, జస్ట్ కాపీ, కాపీ, లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్ టీ. సో ఈ పిహెచ్డి ఫైల్స్ని సేవ్ చేసుకోవాలి. కంట్రోల్ ఎస్, డెస్క్టాప్,
ఏదైతే మనం టెక్స్ట్ ని ఆఫ్ చేసుకున్నామో సైడ్స్ కి ఎక్కడైనా ఒకసారి కంట్రోల్ V తో పేస్ట్ అండ్ సపరేషన్ అనేది చేసుకోవాలి. సో యువర్ separate and control A, control B, and font type change to antenna Babus. Babus Nilo bold. You can control T transform. Again, control X, copy. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో మనం ఓన్గా టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్. ఇవి మనం ఓన్గా సో కంప్లీట్గా మనం దేన్ని కాపీ అనేది చేయలేదు. సో కాపీ చేస్తే మనం ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. యాక్చువల్ రిఫరెన్స్ ఇమేజెస్ వచ్చేసి మనకు సో ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఇది. సేమ్ రిఫరెన్స్ ఇమేజెస్ లో మనం యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ అనేది చేద్దాం. సో ఇక్కడ షేప్ ని టర్న్ ఆఫ్ చేస్తుంటే ఓన్లీ ఇక్కడ ఉన్న బాక్స్ వరకే మనం రిఫరెన్స్ ఇమేజెస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఫీచర్స్ అనేది డిఫరెంట్ టైప్ లాగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ కింద కాల్ నౌ, కలెక్షన్ బటన్స్, వెబ్సైట్ రిలేటెడ్ డిఫరెంట్ గా యాడ్ చేసుకున్నాం. సో కలర్స్ కూడా డిఫరెంట్ గా క్లోజ్ చేసుకున్నాం. సో ఇది వరకు సేమ్ కాపీ చేసినట్టు కూడా ఉండదు. సో కాపీ చేసిన మనకు ఎలాంటి నో ఇష్యూ ఉండదు. సో కొంచెం క్రియేటివ్ గా డిజైన్ చేసుకోవాలి దీనికన్నా బెటర్ గా అనుకున్నప్పుడు సో ఇలా ఒక రిఫరెన్స్ ఇమేజెస్ నుండి క్రియేట్ అనేది చేసుకోవాలి. సో కలర్స్ కూడా ఇక్కడ ఏదైతే షేప్ కి డార్క్ కలర్స్ ఉండాలి. కలర్ చేంజ్ టు లిటిల్ బిట్ ఇక్కడ హెచ్ లెటర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో యాడింగ్. సో ఫీచర్స్ కూడా ఎల్లో అండ్ ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, సబ్ షేప్స్ ని ఎట్ ఎ టైం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ 4 షేప్స్ ని కలర్ చేంజ్ చేసుకోవాలంటే క్లిక్ అని మీకు నచ్చిన కలర్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. వైట్ కలర్ ఆర్ ఎల్లో కలర్. సో టెక్స్ట్ కి అండ్ బుల్లెట్స్ కి సేమ్ కలర్ ఉండకూడదు. సో ఈ షేప్స్ అనేది మీకు సో నేను 5000 షేప్స్ అనేది ప్రొవైడ్ చేశాను కదా. కస్టమ్ షేప్స్ టూల్స్ ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ షేప్ కలెక్షన్ ఉంది కదా. సో ఓపెన్. సో ఇందులో మీకు నంబర్ ఆఫ్ షేప్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి యాంకర్ పాయింట్స్ డిఫరెంట్ కర్వ్ రిలేటెడ్ కొన్ని ఏదైనా మనీ రిలేటెడ్ లో ఇక్కడ ఉంది కదా వెబ్సైట్ ఇది ఇక్కడ అవైలబుల్ గా ఉంది. జస్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో మీరు వెబ్సైట్ ప్లేస్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ లింక్ ఆప్షన్ కదా, డిలీట్ ఎగ్జాక్ట్ గా రైట్ క్లిక్ చేసేసి లింక్ ఐకాన్ ఉంది కదా, డిలీట్. సో మన షేప్ కలెక్షన్ కూడా మీరు ఓన్ గా డిజైన్ చేసుకోవాలంటే ఈ టూల్స్ అనేది యూజ్ అవుతుంది. వ్యూ క్లిక్ చేసి అండ్ లాస్ట్ లో కస్టమ్ షేప్ టూల్ అండ్ డౌన్ కి డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇందులో మీకు నంబర్ ఆఫ్ షేప్ కలెక్షన్స్ అని ఉంటుంది. సో ప్రైస్ రిలేటెడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఓన్ గా క్రియేట్ చేసి పెట్టాం మీకోసం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆటోమేటిక్ గా సేమ్ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలాంటి చేంజెస్ లేకుండా స్టార్ రిలేటెడ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇందులో కోడింగ్ ఇమేజెస్ ని అప్లై అనేది చేసుకొని కంట్రోల్ చి కాపీ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఇలా కూడా మీరు షేప్స్ ని అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ షేప్ టూల్స్ తో. సో అందులో ఏదైతే అవైలబుల్ గా ఉండవో ఇక్కడ మనం చూస్తే ఓన్లీ 4 or 5 షేప్స్ ఉంది. సో మిగతావి అవైలబుల్ లేవు కాబట్టి సో అవి ఈ షేప్ కలెక్షన్స్ లో ప్రొవైడ్ అనేది చేసాం. అండ్ మనీ రిలేటెడ్ అండ్ ఫ్లవర్ రిలేటెడ్ కొన్ని షాపింగ్ ఐకాన్స్, ప్రైసింగ్ ఐకాన్స్, ఫర్ సేల్ ఓపెన్ అండ్ సేల్. సో ఇలా కార్నర్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి దానికి మాన్యువల్ గా చేంజెస్ అనేది చేసుకోవచ్చు అండ్ స్ట్రోక్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా బ్లాక్ కలర్ ఉంది కదా, కలర్ పైన క్లిక్ చేసేసి టర్న్ టు వైట్ 5% షేప్ కరెక్షన్. టెక్స్ట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంటే కన్వర్ట్ టు -2. సో ఇలా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ రిలేటెడ్ సో ఇందులో ఏదైతే అప్లై అనేది చేస్తారో
సో షేప్ కాకుండా ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ రిలేటెడ్ ఐకాన్స్ అనేది ఉంది కదా, ప్రైస్ రిలేటెడ్ ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇలాంటి షేప్స్ లో కూడా మీరు ఫొటోస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ చేసినప్పుడు షేప్ టూల్ ఓపెన్ అవుతుంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి కదా మనీ రిలేటెడ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ షిఫ్ట్ పట్టుకొని హోల్డ్. సో ఇలాంటి షేప్స్ ని కూడా క్రియేట్ చేసుకొని వీటిలో సో ఎనీ డార్క్ కలర్, సో ఇదే కలర్ లో డార్క్ కలర్ అప్లై, ప్రైస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా టెక్స్ట్ ని కాపీ కంట్రోల్ చేతో సెక్యులర్ టెక్స్ట్ ని కాపీ చేసుకుంటున్నాను. ప్రతిసారి టైప్ చేయకుండా అండ్ టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా డౌన్ లో ఉంది కదా, సో దీన్ని టాప్ లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇన్ని లేయర్స్ ని మనం 1 by 1 మూవ్మెంట్ చేసుకుంటూ, లేదంటే ఇక్కడ వరకు మూవ్మెంట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ వరకు అండ్ ఇక్కడ వరకు మూవ్మెంట్ చేసుకుని షీల్డ్ షేప్ ఏదైతే ఉందో సో ఇక్కడ వరకు మూవ్మెంట్ చేసుకోవాలి. సో దీనికోసం చాలా టైం అనేది అవుతుంటుంది కాబట్టి జస్ట్ కంప్లీట్ గా డౌన్ లో ఉంది. సో దీన్ని కంట్రోల్ హోల్డ్ చేసుకొని కంట్రోల్ హోల్డ్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తుంటే టాప్ కి మూమెంట్ అని అవుతుంటుంది. అండ్ కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే కంప్లీట్ గా టాప్ లోకి మూమెంట్ అని అవుతుంటుంది. సో 1 by 1 మూమెంట్ అవ్వాలనుకుంటే కంట్రోల్ ని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ తో లేయర్ ని డౌన్ కి అండ్ టాప్ కి మూమెంట్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా బాటమ్ కి రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ రెండింటిని హోల్డ్ చేసుకొని డౌన్ క్లిక్ చేస్తుంటే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ పైకి యాడ్ అయిపోయింది. టాప్ క్లిక్ చేస్తుంటే కంప్లీట్ గా టాప్ లోకి. జస్ట్ కంట్రోల్ ఇలా మూవ్మెంట్ చేసుకున్నాము, ఇంకా జస్ట్ క్లిక్ చేసుకుంటే చేంజ్ అవుతుంటారు. నంబర్ ఆఫ్ లేయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు సో ఈ టూల్స్ అనేది యూజ్ అవుతుంది. ప్రైసింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే మనకు మనీ రిలేటెడ్ ఇంకా కీబోర్డ్ లో ఉంటాయి ఆప్షన్స్. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే మనీ రిలేటెడ్, ఇండియన్ డాలర్ రిలేటెడ్ నెంబర్స్ వస్తుంది. కలర్ చేంజ్ టు వైట్ ఆర్ ఎల్లో కలర్స్. సో ఆర్జీబీ కలర్స్ లో ఏదైనా కలర్ అప్లై అనేది చేసుకోవచ్చు. వైట్ కలర్ అండ్ ఇక్కడ ఉన్న ఫీచర్ కలర్ ని కాపీ కంట్రోల్ చేతో కాపీ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. స్క్వేర్ ఫీట్ ఆర్ స్క్వేర్ యాడ్ రిలేటెడ్ కూడా మన రిఫరెన్స్ ఇమేజెస్ కంప్యూటర్ వెబ్సైట్ చూస్తే ఇంకా మీరు ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనం ఓన్ గా యూనిక్ డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ అనేది సేమ్ గా ఉండకూడదు. కలర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కూడా అప్లై అనేది చేయకూడదు. సో దానికోసం డిఫరెంట్ గా కలర్స్ అప్లై చేయాలి. అండ్ ఇక్కడ డ్రీమ్ హోమ్ అనేది ఒక టెక్స్ట్, ఇక్కడి నుండి ఇక్కడికి ఒక కంప్లీట్ గా ఒక లైన్ అనేది ఉంది. సో యువర్ అనేది డిఫరెంట్ అండ్ అవేట్స్ అనేది డిఫరెంట్. సో డ్రీమ్ కి అండ్ హోమ్ కి మళ్ళీ సపరేట్ కలర్ అనేది అప్లై చేయకూడదు. సో ఏదైతే రన్నింగ్ టెక్స్ట్ 2 words ఉంటుందో ఆ 2 words ని డిఫరెంట్ గా, అండ్ డ్రీమ్ హోమ్ అనేది 1 word కాబట్టి జస్ట్ ఇక్కడ వరకు టెక్స్ట్ టూల్ తో సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. కలర్ ఇక్కడ ఉన్న కలర్స్ లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉండకూడదు, సేమ్ కలర్ లోనే. అండ్ ఈ ఫాంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాన్స్టర్ ఉంటుంది కదా, ఫాంట్ చేంజ్ టు ఇంపాక్ట్ చేయవచ్చు. హెడ్ లైన్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. దీన్ని కూడా కంట్రోల్ ఏ తో సెలెక్షన్ చేసుకొని ఇంపాక్ట్. ఆర్జీబీ కలర్స్ లో అండ్ ఇక్కడ ఉన్న కలర్స్ లో ప్రతిదీ మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. హెడ్ లైన్ కి మెయిన్ గా
ఆల్ క్యాప్స్ టర్న్ ఆన్ లో ఉండాలి. వెయిట్స్ రిలేటెడ్. సో ఇక్కడ సేమ్ వేకే కలర్స్ లో ఆర్జీబీ కలర్స్ లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో బ్లాక్ కలర్, రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ లో కూడా ఏదైనా కలర్ అప్లై చేసుకోవచ్చు. సో రెడ్ లైన్, సో ఇలా మనం ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఈ బై నౌ రిలేటెడ్ లో, సో ఈ బై నౌ అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది, సో వీటిని కంప్లీట్ గా యాడ్స్ లో కూడా రన్ చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ ఫేస్బుక్ యాడ్స్ లోకి వెళ్తే ఎఫ్బి యాడ్ లైబ్రరీ, సో దీన్ని క్లయింట్ యాడ్ కూడా రన్ అనేది చేసుకుంటాం. ఇది యాడ్స్ రన్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. కేటగిరీలో ఆల్ యాడ్స్, సర్చ్ లో రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఫేస్బుక్ యాడ్స్. మ్యాజిక్ బ్రిక్స్ అండ్ డిఫరెంట్ కంపెనీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళు ఇలాంటి ఇమేజ్ యాడ్స్ ని క్రియేట్ చేసుకొని రన్ అనేది చేస్తున్నారు. సో ఇందులో ఫ్రీ పిక్ నుంచి నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఇమేజెస్ క్రియేట్ చేసుకొని టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అప్లై చేసేసి క్రియేట్ అనేది చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ లో హౌస్ ఇమేజ్ అండ్ టాప్ లో టెక్స్ట్ అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఒక షేప్ అనేది క్రియేట్ చేసుకొని, సో అదే షేప్ లో ఒక అపార్ట్మెంట్ ఆర్ విల్లా ఇమేజెస్ అండ్ బుక్ నౌ అండ్ గెట్ కోడ్ రిలేటెడ్ ఇక్కడ బటన్ అనేది అప్లై చేస్తుంటాం. సో వాళ్ళు ఆ బుక్ నౌ పైన క్లిక్ చేసినప్పుడు లర్న్ మోర్ అని అప్లై చేస్తారు కదా, జస్ట్ బుక్ నౌ పైన క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఈ ఏదైనా ఇమేజ్ ప్లేసెస్ లో క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంటారు. ఇక్కడ రీడైరెక్ట్ అవ్వట్లేదు. జస్ట్ కంప్యూటర్ రీసెర్చ్ వరకే. సో వాళ్ళు ఎలాంటి టెక్స్ట్ అప్లై చేశారు అండ్ ఎలిమెంట్స్ ఎక్కడ తీసుకున్నారు అనేది డైరెక్ట్ గా మీకు ఏదైనా కంపెనీ తెలిస్తే కంపెనీ రిలేటెడ్ ఏదైతే యాడ్స్ రన్ చేస్తున్నారో, వాసవి గ్రూప్ అని రియల్ ఎస్టేట్ కంపెనీలో జస్ట్ కాపీ. సో వాళ్ళు ఏ డేట్ లో ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో రీసెంట్ గా రన్ చేస్తున్న యాడ్, సో ఇక్కడ ఉంది కదా, సో ఇమేజ్ యాడ్స్ ఎలాంటి రన్ చేస్తున్నారు, రీల్స్ యాడ్స్ ఎలాంటి రన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓపెన్ చేసుకుంటే సో ఒక స్టోరీ యాడ్ అని రన్ చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ యాడ్స్ అనేది కూడా మనం డిఫరెంట్ కంపెనీస్, సో మనకు తెలిసిన కంపెనీస్ ఎన్ని యాడ్స్ రన్ చేస్తున్నారో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో వాళ్ళు రెడీ టు మూవీ అనే టెక్స్ట్ ని ఎక్కువ హైలైట్ అనేది చేస్తున్నారు అపార్ట్మెంట్ రిలేటెడ్ లో. వాళ్ళు ఎలాంటి టెక్స్ట్ అనేది అప్లై చేస్తున్నారు అనేది తీసుకొని కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే కీవర్డ్ ఎంటర్ చేసినా ఇక్కడ వస్తుంటుంది. స్కూల్ రిలేటెడ్ అప్లై చేసుకొని వాళ్ళు ఎలాంటి స్పెసిఫికేషన్ ఇస్తున్నారో కూడా మీరు క్రియేట్ చేసి మీ డిజైన్స్ లో యాడ్ చేసుకోవచ్చు. బుక్ నౌ రిలేటెడ్ లో కూడా కలర్ చేంజ్ టు రెడ్ కలర్ ఉన్న ఓకే. అండ్ ఫార్మాట్ మీరు డిజైన్ చేసుకునేటప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ టైప్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇంటూ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అవుతుంటుంది. పోస్టర్ ఉంది కదా, సో ఈ పోస్టర్ ని విండోస్ వర్క్ స్పేస్ ఎసెన్షియల్ డిఫాల్ట్ అండ్ రీసెట్ ఎసెన్షియల్ యాడ్ చేసుకుంటే మనకు అన్ని డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫీచర్స్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది కదా, స్పేస్ ని మోటు ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంటే ఈ ప్లేస్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీటి కూడా స్ట్రోక్ అప్లై, కలర్ చేంజ్ టు వైట్ కలర్, స్ట్రోక్ సైజ్ టు 2 or 5%. అండ్ డ్రాప్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసేసి గ్రేడియంట్ ఓవర్లే, టెక్స్ట్ మధ్యలో గ్రేడియంట్స్ షేప్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ కి కూడా డ్రాప్ షాడో. సో మనం డ్రాప్ షాడోస్ అనేది మూవ్మెంట్ చేసినప్పుడు యాంగిల్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. లైట్ ఎఫెక్ట్ అయితే గ్లోబల్ లైట్ ఎక్కడైతే ఉంటుందో మనకు
ఇక్కడ నుండి షాడో అనేది గ్లోబల్ వైజ్గా ఉంటుంది. సో ఇక్కడ షాడో అనేది లైటింగ్ ఇక్కడ నుండి వస్తుంటే మనకు షాడో అనేది ఓన్లీ దీనికే కాకుండా సో ప్రతి ఇమేజ్కి కూడా ఇటు సైడే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఒక లైట్ సన్ అనేది ఇక్కడ ఉంటాయి. సో షాడో అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుంది, సో ప్రతి ఇమేజ్కి షాడో అనేది ఇటు సైడే మూవ్మెంట్ అవుతుంటుంది. సో టాప్ నుండి సన్ లైట్ వస్తుంటే ప్రతిదానికి సో ఇక్కడ టాప్కి ఉంది కదా, సో ప్రతిదానికి లైటింగ్ డౌన్ నుండి వస్తుంటుంది. సో ఒకదానికి లెఫ్ట్ సైడ్, ఒకదానికి రైట్ సైడ్ అని ఉంటుంది. సో అలా మీకు చేంజ్ చేసుకోవాలి. సో గ్లోబల్ లైట్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ని సో ఇక్కడ సైడ్ అప్లై చేసుకొని అండ్ ఈ డ్రాప్ షాడోని ఇటు సైడ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ గ్లోబల్ లైట్ ఉంది కదా, యూస్ గ్లోబల్ లైట్ని టర్న్ ఆఫ్. మీకు నచ్చిన సో ఇది ప్రతిదానికి ఇక్కడ డ్రాప్ షాడో మనకు ఫిల్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఉన్న ఇమేజ్కి సో ఇటు సైడ్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటే యూస్ గ్లోబల్ లైట్ని అన్టిక్ చేసుకొని సో మీకు నచ్చిన స్పేస్కి యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే సెలెక్టెడ్ లేయర్ ఉందో ఆ సెలెక్టెడ్ లేయర్లోనే మనకు వర్క్ అనేది అవుతుంటుంది. సో మిగతావి ఎలాంటివి డిస్టర్బ్ అనేది అవ్వాలి. గ్లోబల్ లైట్ ఆన్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ అనేది అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ ప్రీసెట్ డిఫాల్ట్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంది సేమ్. సో ఇక్కడ ఫీచర్స్లో మన క్లయింట్ ఏదైతే ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంటారో సో ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా క్లోజప్లోకి యాడింగ్ అండ్ కంట్రోల్ చేతో కాపీ మన క్లయింట్ ప్రొవైడ్ చేసేవి. సో వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ టెక్స్ట్ ఫైల్లో అండ్ ఇక్కడ ఉన్న ఐకాన్స్ కూడా ఎగ్జాక్ట్గా టెక్స్ట్కి ఫ్రంట్లో. సో వీటిని కూడా డూప్లికేట్ కాపీ, సో కంప్లీట్గా కాపీ పేస్ట్ ఉంటుంది ఇందులో. సో మనం ఓన్గా క్రియేట్ చేసిన అవసరం లేదు. కంట్రోల్ చేతో కాపీ అండ్ మూమెంట్. సేమ్ మళ్ళీ కాపీ అండ్ టెక్స్ట్ టూల్ని సెలెక్షన్ చేసుకొని మిడిల్లో క్లిక్ చేసేసి కంట్రోల్ ఏతో బ్యాక్ స్పేస్, కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం కంప్లీట్గా ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఐకాన్స్ మనం డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ టైం అనేది సేవ్ అవ్వాలి కాబట్టి ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సరిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న షేప్ని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇక్కడ కార్నర్ వర్క్ అప్లై చేసుకోవాలనుకున్నా లేదంటే మిడిల్ కార్నర్ ఇక్కడ వరకు అప్లై చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న కలర్స్ని కూడా మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకొని సరిపోతుంది. సో యాక్సెస్ ఓపెన్ చేసుకొని మనకు నచ్చిన కలర్ ప్రిఫర్ ఆర్జీబీ కలర్స్కే ప్రిఫర్ అనేది ఇవ్వండి. 2 కలర్స్ అని అప్లై అయిపోయింది కదా. ఎల్లో కలర్స్లో కూడా లిటిల్ బిట్ చేంజ్ చేసుకుంటే డిఫరెంట్ కలర్లో కూడా కన్వర్ట్ అనేది అవుతుంటుంది. అండ్ వీటికి సింగిల్ కలర్ ఉంది కదా, సో గ్రేడియంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఎనీ షేప్కి. వన్స్ షేప్ అనేది సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత పిల్లోకి వెళ్ళి గ్రేడియంట్స్లో మీకు నచ్చిన గ్రేడియంట్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. మేము పంపించిన గ్రేడియంట్స్లో చేస్తుంటే 2 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ కూడా అప్లై అవుతుంది. యాంగిల్స్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ స్కేల్ సైజ్ డిక్రీజ్. ఇప్పుడు సింగిల్ కలర్ కాకుండా గ్రేడియంట్ అనేది అప్లై అనేది అయిపోయింది. సో ఇది 1 సింగిల్ కలర్ గ్రేడియంట్ టాప్ నుండి డౌన్. అండ్ కలర్ రివర్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ని స్విచ్ కలర్స్ ఉంది కదా, రివర్స్ గ్రేడియంట్. అండ్ దీనికి కూడా గ్రేడియంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. రైట్ క్లిక్, బ్లెండింగ్ ఆప్షన్స్ అండ్ గ్రేడియంట్ ఓవర్లే. అండ్ 3 తోటి గ్రేడియంట్ని అడ్జస్ట్మెంట్ రివర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి డార్క్నెస్ లైట్నెస్ కనిపించాలి. ఇలాంటి సింగిల్ కలర్లో అయినా డార్క్ కలర్ అప్లై చేసుకుని ఓకే. సో ఇంకా క్రియేటివ్గా ఉంటుంది పోస్టర్. సో కలర్ ఎన్హాన్స్ అనేది అవుతుంటుంది. నెక్స్ట్ సో మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఆర్జీబీ ఫార్మాట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫైనల్ అవుట్పుట్లో. లేదంటే మీరు వర్క్ చేసుకునేటప్పుడు కంట్రోల్ T అండ్ కంట్రోల్ U క్లిక్ చేసినప్పుడు సో ఏదైనా మిస్టేక్లో కంట్రోల్ Y అనేది క్లిక్ చేస్తుంటే
సో ఆర్జీబీ నుండి CMYK ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతున్నారు. Ctrl+Y క్లిక్ అవుతాయి. ఏదైనా Ctrl+T+R+U ప్రెస్ అనేది చేస్తుంటాయి కదా సాచురేషన్స్ కోసం. Ctrl+R ప్రెస్ చేసినప్పుడు సో కొన్ని సార్లు ఇక్కడ Ctrl+Y క్లిక్ చేస్తుంటే ఫార్మాట్ అనేది CMYK లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్గా వర్క్ చేసినప్పుడు అయితే ఇంకా పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటుంది. సో ఇక్కడ డార్క్ కలర్లోకి కన్వర్ట్ అయిపోయింది కదా టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో అగైన్ Ctrl+Y క్లిక్ చేస్తుంటే మళ్ళీ చేంజ్ అనేది అవుతుంటుంది టెక్స్ట్. ఇక్కడ ఆర్జీబీ ఫార్మాట్ ఉండేలాగా చెక్ చేసుకోవాలి. Ctrl+Y కలర్స్ అనేది స్విచ్ అని అవుతుంది. దానికోసం ఆర్జీబీ కలర్స్ లాగా ఉండేలాగా సో ఇక్కడ క్లయింట్ ఇమేజెస్, సో నంబర్స్ అండ్ వెబ్సైట్స్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి రిఫరెన్స్ ఇమేజెస్ మీ పోర్ట్ఫోలియోలో ఎవ్రీ దానికి సో ఒక్కొక్క దానికి 1 hour డిజైన్ పడుతుంటాయి. మన థంబ్నెయిల్స్ అయితే అన్ని ప్రీ టెంప్లెట్స్ ఉంటాయి కాబట్టి సో ఒక 2 ఇమేజెస్ని డ్రాగ్ డ్రాప్ చేసుకొని టెక్స్ట్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటివి డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేది సింగిల్గా మనం చార్జ్ చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ వరకు 1 పోస్టర్ వరకే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనకు 1 to 1.5 hour వర్క్ అనేది ఉంటుంది. సో మనం 1 hour లోపు కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ప్రీ టెంప్లెట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఇమేజెస్ కూడా కార్నర్కి అడ్జస్ట్మెంట్. సో రెండు ఎట్ ఎ టైం మూవ్మెంట్ అని అవ్వదు. సో ఇమేజ్ని అండ్ పైన ఉన్న క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ని ఎట్ ఎ టైం మూవ్మెంట్ చేసుకోవాలి. Ctrl+Tతో ట్రాన్స్ఫార్మ్ ఈ కార్నర్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ ఫార్మాట్లో కనిపించాలనుకుంటే ఈ షేప్స్ని సో ఓన్లీ ఇక్కడ వరకు అప్లై చేసుకోవాలనుకున్నా Ctrl+Tతో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని సో ఇలా కార్నర్లో సో ఇలా మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో లేదంటే హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సో ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్. ఈ డిజైన్స్ అనేది మీరు ప్రీ పిక్ని ఎక్కువ అనలైజ్ అనేది చేస్తుంటే కనిపిస్తుంటాయి. ఇలాంటి డిజైన్స్ యాడ్స్ అని సెర్చ్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది 2 lines ఆఫ్ డిజైన్స్. సో ఇలాంటి ఎలిమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక షేప్ కలర్ని అప్లై చేసేసి ఆ షేప్ పైన టెక్స్ట్ని అప్లై డౌన్లోడ్ బ్రష్ టూల్ తోటి డ్రాప్ షాడో. సో ఇలాంటి ఎలిమెంట్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఒక్కొక్క ఇండస్ట్రీ రిలేటెడ్లో ఒక 5 పోస్టర్స్ అనేది డిజైన్ అనేది చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్గా సో రియల్ ఎస్టేట్లో ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ యూజింగ్ ఫ్రీ పిక్ని యూజ్ చేసుకొని మీరు ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో కొన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక బాక్స్ షేప్స్ ఉంది. సో వీటిని ఒక డిఫరెంట్ టైప్స్లో స్కూల్ అడ్మిషన్స్ రిలేటెడ్ కొన్ని పోస్టర్స్ అన్నమాట. ఇలాంటి అడ్మిషన్ రిలేటెడ్ పోస్టర్స్. సో ఇక్కడ కర్వ్ అనేది ఒక షేప్స్ లాగా డిజైన్ చేసుకొని కొన్ని PNGs స్కూల్ రిలేటెడ్ PNGs లేదంటే ఇక్కడ హెడ్ లైన్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. సో వీళ్ళకి క్లయింట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది సో సండే క్లాస్లో ఉంటుంది మనకి. ఇక్కడ ఉన్న గ్రేడియంట్స్. సో ఇందులో కూడా మనకు గ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్గా డార్క్ కలర్ ఏదైతే ఇమేజ్ ఉన్న ప్లేసెస్లో లైట్ కలర్. సో బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అనేది అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఒక షేప్ అనేది డిజైన్ అనేది చేసుకొని సేమ్ సోషల్ మీడియా ఐకాన్స్, లోగో అండ్ వెబ్సైట్స్, కలెక్షన్ బటన్, షాప్ నౌ. సో ఇమేజెస్ పైన క్లిక్ చేస్తుంటే యాడ్స్ అనేది చేసుకునేటప్పుడు సో వాళ్ళకి వెబ్సైట్కి లేదంటే కాంటాక్ట్ నెంబర్కి రూట్ అనేది అవుతుంది త్రూ యాడ్స్ నుండి. సో ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా. సో ఈ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తుంటే ల్యాండింగ్ పేజ్కి ఆర్ వెబ్సైట్కి రూట్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ నౌ. సో ఈ ఇమేజ్లో ఎలాంటి లింక్ ఉండాలి. సో యాడ్స్కి ప్రొవైడ్ చేసిన లింక్ వల్ల సో క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. సో యాడ్స్కి రూట్ అవ్వడానికి ఈ కాల్ యాక్షన్ బటన్ అని మనం అప్లై అనేది చేస్తాం. ఇక్కడ బై నౌ ఉంది కదా. జస్ట్ క్లిక్ ఆన్ బై నౌ. దానికోసం ఇక్కడ కాల్ యాక్షన్ బటన్ని సో వాళ్ళ ల్యాండింగ్ పేజ్కి డీటెయిల్స్కి స్టోర్ అనేది చేస్తున్నాం. సో అది ఎక్కడ అప్లై చేసినా అవుతుంటుంది. సో న్యూగా చూసే వాళ్ళకి
సో ఇక్కడే ఆప్షన్ ఏమనుకొని క్లిక్ చేస్తుంటారు, దానివల్ల వాళ్ళు వెబ్సైట్ రూట్ రన్ అవుతుంటారు కాబట్టి ఇలా అప్లై అనేది చేస్తుంటారు. సో ఇక్కడ లీడ్ ఫామ్ లేదంటే కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్స్ అనేది మనం చూస్ చేసుకుంటాం. సో ఎవ్రీ దాంట్లో మెయిన్గా ఉండాల్సినవి కలెక్షన్ బటన్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో కొంతమందికి ఇలాంటి ఫామ్ ఫిల్ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు సో డైరెక్ట్గా కాల్ అనేది చేస్తుంటారు. సో కొంతమందికి ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియదు. సో కొంతమందికి వెబ్సైట్లో ఫిల్ చేస్తుంటే సో ఏదన్నా ఎవ్రీ టైం కాల్ చేస్తుంటారు అని చెప్పేసి ఫిల్ చేయరు. సో అలాంటి వాళ్ళు లీడ్ అనేది మిస్ అవుతుంటారు కాబట్టి సో నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్. సో కొంతమంది ఇంకా ప్రొఫెషనల్స్ వాళ్ళు సో వాళ్ళ ప్రైవసీని కాపాడుకోవాలనుకుంటే ఎక్కడ ఫామ్ ఫిల్ చేయరు అండ్ కాల్ కూడా చేయరు. సో వెబ్సైట్లో వాళ్ళని ఫస్ట్ రీసెర్చ్ అనేది చేసుకొని సో అక్కడ డీటెయిల్స్ అంతా ఓకే అయితే ఆ వెబ్సైట్లో ఫామ్ ఫిల్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం వెబ్సైట్ అండ్ కంపెనీ బ్రాండింగ్ కూడా మనకు అవ్వాలి. సో ఏ కంపెనీ అందులోనికి కంపెనీ అండ్ ఈ కంపెనీ డీటెయిల్స్ మనకు సోషల్ మీడియా పేజెస్లో కనిపించాలనుకున్నప్పుడు సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రతి బిజినెస్కి సోషల్ మీడియా పేజ్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ లీడ్ జనరేషన్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫీచర్స్ అండ్ క్రియేటివ్ యాడ్ డిజైన్స్. సో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మనకు సోషల్ మీడియా పోస్టర్. సో తమ్నెయిల్స్లో మనకి ఇవన్నీ ఉండవు, జస్ట్ కంపెనీ లోగో. సో మనం ఏదైతే కంపెనీకి వర్క్ అనేది చేస్తున్నామో ఆ కంపెనీ లోగో అనేది అప్లై చేస్తాం. సో మీరు న్యూ బైట్ మీడియాకి వర్క్ చేస్తే అండ్ న్యూ బైట్ మీడియా నుండి ప్రొవైడ్ చేసిన లీడ్స్కి మీరు వర్క్ చేసినప్పుడైతే సో మన లోగో అనేది అప్లై అనేది చేయాలి. సో లోగో మీకు లీడ్స్ అనేది షేర్ చేస్తాం. సో ఇలాంటి పోస్టర్స్ కూడా షేర్ చేసినప్పుడు మీరు క్రియేట్ అనేది చేయగలరు. సో ప్రతిదీ క్రియేట్ చేయాలన్నప్పుడే మీకు వర్క్ అనేది వస్తుంటుంది. సో ఫుల్ టైమ్గా జాబ్గా చేసుకునే వాళ్ళకి మెయిన్గా ఇట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళు మీ ఇలాంటి క్రియేటివ్ పోస్టర్స్ ఒక్కొక్క డిఫరెంట్ 5 కేటగిరీస్లో. సో వన్ రియల్ ఎస్టేట్ అండ్ నెక్స్ట్ స్కూల్స్ అండ్ అడ్మిషన్స్ రిలేటెడ్. సో థర్డ్ వన్ హాస్పిటల్స్ అండ్ రెస్టారెంట్స్కి. సో ఒక ఏజెన్సీలో మీరు హైర్ చేసుకున్నప్పుడు సో లేదంటే వాళ్ళ ఓన్ బ్రాండ్కైనా వర్క్ అనేది చేయాలి. సో ఇఫ్ మీరు ఒక స్కూల్ రిలేటెడ్లో ఒక సోషల్ మీడియా మేనేజర్ లేదంటే గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినవి వర్క్ అనేది చేయాలి. లేదంటే కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనేది ఎక్కువ హైర్ చేసుకున్నప్పుడు సో అందులో అయితే మల్టిపుల్ బ్రాండ్స్కి వర్క్ చేయాలి. సో స్కూల్ రిలేటెడ్ పోస్టర్స్ ఉంటాయి అండ్ ఇట్స్ రిలేటెడ్ హాస్పిటల్స్కి అండ్ హోటల్స్ రిలేటెడ్ రెస్టారెంట్స్కి ఉంటాయి. సో కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి లైక్ ట్రావెల్ ఏజెన్సీస్, వీసా కన్సల్టెన్సీ ఏజెన్సీస్. సో వాళ్ళకి కూడా మనం వర్క్ చేసేలాగా ఉండాలి. సో అందుకే డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అనేది ఎవ్రీ పోస్టర్ 5 డిఫరెంట్ టైప్స్లో క్రియేట్ చేసి మీ పోర్ట్ఫోలియోలో ఒక డ్రైవ్ లింక్ క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సండే క్లాస్లో సో డ్రైవ్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెప్తాను. రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఓకే.